హాయ్ అండి. మీకెన్ని వీడియోలు చూసినా బ్లౌజ్ కటింగ్ అర్థం కాలేదా? అయితే రండి. నో పేపర్, నో టేప్. ఓన్లీ ఆల్తి బ్లౌజ్ ఉంటే చాలు. ఆల్తి బ్లౌజ్‌తో ఈజీగా ప్రింట్ ఎత్తేద్దాం. ప్రింట్ ఎత్తడం ఎలా అంటే చూపిస్తాను రండి. ఇంకా వీడియోలోకెళ్దామా? నాకు చదువు రాదక్క. నేను టేప్‌తో కొలతలు తీయలేను అనుకునే వాళ్ళకు ఇలా ప్రింట్ తీయండి. బ్లౌజు చాలా బాగా వచ్చేస్తుంది. ఓన్లీ కొలత బ్లౌజ్‌తోనే ఇలా ప్రింట్ తీసేయండి బ్లౌజుని. చూడండి, ముందుగా మనం ఆల్తి బ్లౌజ్ తీసుకోవాలి. నీట్‌గా బ్లౌజ్ అంతా నీట్‌గా సదురుకొని, ముందుగా నేను హ్యాండ్ కట్ చేస్తున్నా చూడండి. హ్యాండ్ పైన హ్యాండ్ జాయింట్ ఉంటుంది గదా! జాయింట్ పైన బ్యాక్ సైడ్ వేసుకొని బ్లౌజు తిక్కుగా డీస్‌తో రుద్దండి. రుద్ది హ్యాండ్ చూడండి, కింద ఖర్చులు కొంచెం వదిలేసుకొని పొడవు పెట్టి ట్యాప్ చేయండి. అదే ప్రింట్ తీయడం అంటే. చూడండి, మనకు లైన్ కనిపిస్తోంది కదా! ఇంకా పైన కుట్లల్లోకి కొంచెం వదిలేసుకోండి. వదిలేసుకొని ఇంకొక లైన్ వేసుకోండి. మార్కింగ్ అంతా అయిన తర్వాత హ్యాండ్‌ను కట్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కింద బార్డర్ ఉంది కాబట్టి ఖర్చులకి కొంచెం ఇచ్చాను. మీకు పట్టీ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇచ్చుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకునే బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను చూడండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది బ్లౌజ్. ఇంకా బ్యాక్ ఫ్రంట్ ఎలా తీయాలో చూడండి. ముందుగా లైనింగ్ వేశాను. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు ఒకటేసారి కలిపి ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నా చూడండి. ముందుగా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు డబుల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మన వైపుకు రావాలి. అంచులనేవి మన ఎదురుగా ఉండాలన్నమాట. ఆల్తీ బ్లౌజ్ తీసుకొని వీపు పొడవు చూసుకొని కింద ఒక పావించి పైన ఒక పావించి కుట్లలోకి వదిలేసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ డబుల్ ఫోల్డింగ్ వేసుకొని చూడండి, మనము నెక్కుని ఎలా ప్రింట్ తీస్తున్నాము. డీస్ తీసుకొని రౌండ్గా నెక్కు మధ్య భాగం వరకు తిక్కుగా రుద్దండి డీస్తో. అలాగే సేమ్ అటు సైడ్ చంక కూడా డీస్తో తిక్కుగా రుద్దండి. చూడండి, నేను వీడియోలో ఎలా చేస్తున్నానో మీరు కరెక్ట్గా చూడండి. రుద్దిన తర్వాత జాకెట్ను తీసుకొని మనం వీపు పొడవు చూసుకున్నాం కదా, ఆ మధ్యలో బ్లౌజ్ను ఉంచండి. ఉంచి అలాగే ట్యాప్ చేసేయండి తిక్కుగా. పైన ఒక అర్ధించి కుట్లల్లోకి మనం అనుకున్నాం కదా, ఆడ ఒక లైన్ మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ ఇంకో లైన్ కిందికి వేసుకోండి జాయింట్లలోకని. చంక దగ్గర కరెక్ట్గా చూసుకొని, చంక దగ్గర మీరు ఎంత క్లాత్ కుట్లలోకి కావాలి అనుకుంటారో అంత క్లాత్ ఇవ్వండి. మీరు టేపుతో చెప్పొద్దు కాబట్టి నేను ఇంచులు చెప్పడం లేదు. కుట్లలోకి ఇంత క్లాత్ మామూలుగా రెండేళ్ళు అనుకోండి. రెండేళ్ళు కుట్లలోకి ఒక ఏలుమైన వెనకల టక్స్లకి వదిలేసుకోండి. అవి లైన్ వేసుకోండి మార్కింగ్. మనము బ్లౌజ్ను ట్యాప్ చేసిన తర్వాత కింద చూడండి మార్కింగ్ వచ్చాయి కదా, చంక నెక్కు. ఆ మార్కింగ్ను అలాగే యాజ్ టీజ్గా గీసేయండి. చూడండి, ఒక అర్ధించి అటు సైడు అర్ధించి ఇటు సైడు ఖర్చులలోకి ఎక్స్ట్రా ఒక మార్కింగ్ వేసేయండి. నేను వీడియోలో మార్కింగ్ ఎలా వేస్తున్నానో చూడండి. మీరు అలాగే వేయండి. ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియోని చూడండి. మంచి టిప్స్ ఉంటాయి వీడియోలో. ఇంతేనండి ప్రింట్ ఎత్తడం. యాజ్ టీజ్గా మీరు ఏ బ్లౌజ్ అయితే తీసుకుంటారో ఆ బ్లౌజ్కు మార్కింగ్ అలా వేసి కరెక్ట్గా ఇలాగే ప్రింట్ ఎత్తండి. బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ప్రింట్ ఎత్తడం అయిపోయింది కదా, సేమ్ అలాగే యాజ్ టీజ్గా మార్కింగ్ ప్రకారం బ్లౌజు కట్ చేసేయండి. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ అంతా మనం వేసుకున్న మార్క్ ప్రకారం కటింగ్ చేసేయండి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ చూద్దాము. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూసి నచ్చిందో లేదో ఒక లైకో కామెంటో చెప్పండి. ఎలా తెలుస్తుంది మాకు? ఊరికే చూస్తూ పోతే లైకో కామెంటో చేస్తే కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని చంక సైడ్కు నెక్ వచ్చేలాగా చూసుకొని మనము బ్యాక్ పార్ట్కు ఇక్కడ చంక కట్ చేసాం కదా, చంక సైడ్కు ఫ్రంట్ నెక్ వచ్చేలాగా చూసుకొని బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా వేసేసుకోవాలో చూడండి. ఎప్పుడు కొలతలేనా, ఇప్పుడు కబుర్లు చెప్పుకున్నామా? మీరు ఈ సమ్మర్లో ఎక్కడెక్కడ వెళ్ళారండి? ఎక్కడ వెళ్ళారో నాకు కామెంట్ చేయండి. మేమైతే రంగనాయక స్వామి మా ఇంటి దేవుడు వెళ్ళొచ్చామండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కొలత ఉక్సులు పట్టి సైడ్ తీసుకోవాలి. మనము తాళ్ళపట్టి సైడ్ తీసుకుంటే తాళ్ళపట్టి ముందుకు వస్తుంది కాబట్టి నెక్ పెద్దదైపోతుంది. అందుకోసం మనం ఎప్పటికైనా ఉక్సులు పట్టి సైడ్ మాత్రమే నెక్కు తీసుకోవాలి. చూడండి, ముందర మెడ గీసిన తర్వాత క్రాస్ పట్టి దగ్గర క్రాస్ పట్టి కన్నా కిందికి ఒక మార్కింగు, మనం ముందర టక్స్ వేయాలి కదా, డాట్కు ఒక మార్కింగు, కుట్లల్లోకి ఖర్చులల్లోకి ఒక మార్కింగు, 3 మార్కింగ్లు వేసుకొని తీసుకోవాలి. కింద వీప్ అయితే 2 ఇంచులు అంటే కొంచెం మడత మనం వెనకాల పట్టిమైన మర్చుకొని వాటికి ఒక లైన్ వేసుకోవాలి. చంక యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసేసుకోండి. చూడండి, ఇలా లైన్ వస్తుంది, అలా వేసుకోవాలి.
మనము ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కదండి కట్ చేసేది, అందుకే బ్యాక్ పార్ట్ ను క్రాస్ గా వేసుకోవాలి. అలా నేను బ్యాక్ పార్ట్ వేసేటప్పుడు చెప్పడం మర్చిపోయాను, సారీ. ఇప్పుడు మనము ముందర చెస్ట్ భాగం కొలుచుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్ వచ్చేసింది, చెస్ట్ భాగం రావాలి కదా. మధ్యలో నుండి పైన ఖర్చులకు ఒక అర్ధించి వదిలేసుకొని, భుజం దగ్గర నుంచి క్రాస్ పట్టి వరకు కింద ఖర్చులకు ఒక అర్ధించి వదిలేసుకొని, చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కువ సాగవీకకుండా మరీ లూజ్గా వదిలేకోకుండా చెస్ట్ భాగం మార్కింగ్ అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ లాగి సాగదీసి తీసుకున్నామనుకో చెస్ట్ లూజ్ అయిపోతుంది. తక్కువగా తీసుకున్నామనుకో క్రాస్ పట్టి అనేది చెస్ట్ పైకి వచ్చేసి వికారంగా బాగుండదు జాకెట్. అందుకు కరెక్ట్గా లాగకోకుండా లూజ్గా వదులుకోకుండా కరెక్ట్గా మార్కింగ్ అయితే వేసుకోండి. చంక సైడ్ క్రాస్ పట్టి కన్నా కొంచెం ఖర్చులలోకి వదులుకొని మార్కింగ్ వేసుకోండి. ఫ్రంట్ మనం ఆల్రెడీ మార్కింగ్ వేసాం కాబట్టి ఆ 3 గుర్తులను కలుపుకుంటే మనకు షేప్ వచ్చేస్తుంది. చూడండి, చంక దగ్గర నేను మార్కింగ్ వేసేటప్పుడు వీడియో వారిపోయింది, చూసుకోలేదు కాబట్టి చెప్తున్నాను. ఆ చంక దగ్గర లోతు కోసము అలా ఒక లైన్ వేసేసుకోండి. చంక లోతు కోసం లోపలి వైపుకు ఒక అర్ధించి మార్కింగ్ వేసుకొని షేప్ తీసేయండి. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ ప్రకారము కటింగ్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్ సేమ్ వచ్చేస్తుందండి, పర్ఫెక్ట్గా బ్లౌజ్ కూర్చుంటుంది. మీరు ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. జాకెట్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మీరు 100 వీడియోలు చూసినా బ్లౌజ్ కటింగ్ అర్థం కాలేదెక్క అంటే ఇది మాత్రం మీకు ఈ బ్లౌజ్ కటింగ్ పూర్తిగా అర్థమవుతుంది. ఓన్లీ మీకు ప్రింట్ ఎత్తడం బండ గుర్తులతో చూపించానంతే. మామూలుగా టేప్ పెట్టి గీతలు గీసి చూపించలేదు. టేప్ కొలత కూడా చూపిస్తాను కావాలంటే. టేప్ కొలత కావాలన్నటోళ్ళు కామెంట్ చేయండి. టేప్ కొలతతోనే అన్ని కొలతల ప్రకారమే చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో టేప్ కొలత ప్లస్ జాకెట్ కొలత కలిపి చూపించాను, చూడండి. ఒక వీడియో ఉంది, చెక్ చేసి చూడండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. క్రాస్ పట్టి కూడా తీసుకున్నాము. షేప్ డాట్స్ ఎలా వేయాలి? షేప్ డాట్స్ కోసం షోల్డర్ మధ్య భాగంలో ఒక గుర్తు వేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కొంచెం అటు సైడ్ కొంచెం ఆల్తి బ్లౌజ్ కు వాళ్ళు ఎంత పట్టినారు క్లాత్ చూసుకొని ఆ క్లాత్ ప్రకారం షేప్ డాట్ వేసుకోవాలి. మధ్యలో డాట్ను చూసుకొని కింద నుంచి 2 ఏళ్ల మైన వదిలేసుకొని క్లాత్ అక్కడ ఒక డాట్కు మార్కింగ్ వేసుకోవాలి. చంకలో అటు సైడ్ ఒక బెత్తెడు అంటే 4 ఏళ్ల మైన వదులుకొని ఒక డాట్ వైపు మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడు మధ్యలో షేప్ డాట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. క్రాస్ పట్టి షేప్ డాట్ పట్టిన తర్వాత చూడండి కరెక్ట్గా సరిపోతుంది. నేను ముందు మీకు ఫ్రంట్ పార్ట్కు లైనింగ్ కట్ చేయలేదు, ఓన్లీ అర్థం అవడం కోసము మెయిన్ క్లాత్ మాత్రమే కట్ చేశాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ పైన పెట్టి మనం కట్ చేసుకునే విధంగా సేమ్ అలాగే తీసేసుకోవాలి. అవునండి, మీరు సమ్మర్లో ఎక్కడికి వెళ్ళారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనము కట్ చేసుకున్న తర్వాత సైడ్ గోటు పీస్ వస్తుంది కదా, ఆ 2 పీసులు వీపు పట్టీకి తీసుకోండి. బ్యాక్ సైడ్ మనం వీపుకు పట్టీ తిప్పుతాం కదా, ఆ పట్టీకి తరమవుతుంది. ఇప్పుడు మిగిలిన లైనింగ్ ను 4 మడతలు వేసుకొని హ్యాండ్స్ పెట్టి హ్యాండ్స్ యాజ్ ఇట్ ఈస్ అలాగే తీసేసుకోండి. చంక పీసులు పడతాయి హ్యాండ్స్, అందుకే లైనింగ్ ఎక్స్ట్రా తీసాను.